హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పల్లీ పకోడీ చేసుకుందాము. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. వేడివేడిగా పల్లీ పకోడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, ఆయిల్. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. నూనె వేడెక్కే లోపల మనం పల్లీల పకోడీకి రెడీ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్లోకి పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలు ఒకసారి కడిగేసి పెట్టుకున్నాను. ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను. ఇవి పల్లీలు ఒకసారి మనం కడిగి తీసుకుంటే ఈ చెమ్మ సరిపోతుందండి, ఇంక వాటర్ పోసుకోక్కర్లేదు. దానిలోకి 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యపిండి, అలాగే 1/2 స్పూన్ కారం. చిన్న స్పూన్తో వేసుకుంటున్నానండి, కొంచెం చేసుకుంటున్నాం కదా. 1/2 స్పూను ఉప్పు, లైట్గా జీరా పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే వేసుకోండి, నేను వేయట్లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు మనం కలుపుకుందామండి. మనకు పల్లీలు ఉన్న చెమ్మతోనే సరిపోతుందండి. ముందుగా పల్లీలు కడుక్కున్నాం కదా, అంతేనండి. ఇందులో వాటర్ పోసుకోక్కర్లేదు. దీనిలో 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేసాను. నేను చాలా తక్కువ చేస్తున్నాను, అందుకే కొంచెం కొంచెం వేసాను. ఇలా ఉంటుందండి. ఇలా ఉంటే మీకు బాగా క్రిస్పీగా ఉంటాయి, త్వరగా కూడా వేగిపోతాయి, వాటర్ అవసరం ఉండదు. ఒకవేళ పొడి పల్లీలు తీసుకున్నట్లయితే కనుక ఊరికే 1 స్పూను వాటర్ వేసి కలుపుకొని చూసుకోండి. ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే ఇంకొక 1/2 స్పూన్ అంతే. అంత వాటర్ అసలు పట్టదండి ఇందులో. శనగపిండి, బియ్యపిండి కూడా తక్కువ ఊరికే పల్లీలు కంటి ముట్టినట్టు వేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్గా మనకి స్వీట్ షాప్లో దొరికే పల్లీ పకోడీలా ఉంటాయి, చాలా బాగుంటాయి. నూనె కూడా వేడెక్కిపోయిందండి, వేసేద్దాము. ఒకటి వేసుకుని నూనె వేడెక్కిందో లేదో చూసుకుందాం. కాగిపోయిందండి ఆయిల్. మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. వేగిపోయినాయండి, తీసేద్దాం. నురుగు రావటం ఆగిపోయిన వెంటనే తీసేయచ్చండి.
మిగతా అన్నీ కూడా వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల పల్లీలు బాగా వేగుతాయి. పైన హైలో ఉంటే పైన శనగపిండి నల్లగా మాడిపోతుంది, పైన లోపల అన్నీ మెత్తగా ఉంటాయి పల్లీలు. చాలా త్వరగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అంటే మాత్రం పల్లీ పకోడీ ట్రై చేయాల్సిందేనండి. పకోడీల్లో చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. చాలా ఈజీ కూడా, వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పల్లీకి కూడా మంచి ప్రోటీన్, శనగపిండి ప్రోటీనే. ఇందులో శనగపిండి తక్కువ పడుతుందండి, గ్యాస్ భయం కూడా ఉండదు. ఈ వర్షాల్లో వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. టీ స్నాక్గా దీన్ని మనం తినొచ్చు. అయిపోయినాయండి, తీసేద్దాం. ఇది కొంచెం చల్లారాక మళ్ళీ ఇంకా కలర్ మారుతాయండి. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయినాయండి టేస్టీ పల్లీ పకోడీ. సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.